హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది. సో ఇక్కడ మనకు ఆఫీసర్ సంబంధించిన వేరియస్ ఇక్కడ స్ట్రీమ్స్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 8th మార్చ్ నుండి 23 మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జనవరి 2025 వరకు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే డీటెయిల్స్ పోస్ట్ వేకెన్సీస్ రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ మీ యొక్క కేటగిరీ వైజ్ అనేది చూసుకోవచ్చు అనమాట. చీఫ్ మేనేజర్, తర్వాత ఇక్కడైతే నెట్వర్క్ కానీ, ఇక్కడైతే ఇన్ఫ్రా, తర్వాత డిజిటల్ ఈ సంబంధించిన స్పెషలిస్ట్ దీంట్లో అయితే చూసుకోండి. సో మీకు సంబంధించిన కేటగిరీ అనేది ఏదైనా మీ యొక్క పోస్టులు ఎంత ఉన్నాయో చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అయితే చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి మీ యొక్క సంబంధించిన పోస్ట్ క్వాలిఫికేషన్ బట్టి. సో దీనికైతే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు శాలరీ వచ్చేసి ఇక్కడైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎన్ఎక్స్ఆర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లో వాళ్ళు డేట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్లో పూర్తిగా అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించినది మనకు ఫీ పేమెంట్ అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ 175, జనరల్ అదర్స్ కేటగిరీ వాళ్ళకి అయితే 850 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పోర్టల్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒకవేళ మీరు మొబైల్లో అప్లై చేద్దాం అనుకుంటే మీరు ల్యాండ్ స్కిప్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు డెస్క్టాప్ ఆన్ చేసేసి ఇక్కడైతే పోస్ట్ నేమ్ అయితే ఉంటాయి. తర్వాత ఆన్లైన్ డేట్, లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అనమాట. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మీకు సంబంధించిన అయితే కన్ఫర్మ్ నేమ్ ఇంకోసారి అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క gmail.com ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి పూర్తిగా అనేది ఇచ్చేసేయండి. తర్వాత క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదనేది ఒక పాపప్ అయితే వస్తుంది. సో మీరు క్లారిటీగా ఇక్కడైతే చూసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ అండ్ మనకు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ లేదా మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది ఆల్రెడీ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. లేదా మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఏమైనా అప్లికేషన్ మనకు మధ్యలో స్టక్ అయిపోతే మళ్ళీ మనం లాగిన్ చేసి అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి మనం. సో ఫోటో వచ్చేసి మనకు 20 to 50 KB అయితే ఉండాలి. చూసే మీద క్లిక్ చేసేసి ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం వెబ్ కెమెరా ద్వారా క్యాప్చర్ అయితే ఇక్కడ లైవ్లో అయితే దిగాలన్నమాట ఫోటో. సో ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది లైవ్ వచ్చిన తర్వాత క్యాప్చర్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు క్యాప్చర్ అయిన ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కెమెరా ప్రాబ్లం ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ ఉన్నది క్యూఆర్ కోడ్. సో ఈ క్యూఆర్ అనేది మీరు స్కాన్ చేసి మొబైల్లో డైరెక్ట్గా అనేది మీకు ఒక యాప్ అనేది చూపెడుతుంది. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ చేసిన తర్వాత అక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ అయితే క్యాపిటల్ లెటర్లో బ్యాక్ లెటర్ అయితే ఉండొద్దు. సో మీ యొక్క స్టైల్ అనేది ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పోస్ట్ అప్లై ఫర్, సో మీరు ఏ పోస్ట్ పైన అయితే అప్లై చేద్దామనుకుంటున్నారో సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ పోస్ట్ అయితే ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవాలి. సో ఆ తర్వాత అండ్ అక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్ దీంట్లో మీరు టైప్ ఆఫ్ డిసబిలిటీ దీంట్లో ఇచ్చేసండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించిన నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు 1984 రైట్స్లో ఫ్యామిలీ మెంబర్స్ డైట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి.
ఆ తర్వాత మీకు సంబంధించిన రిలీజియన్ బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, హిందూ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీకు దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లో మీ యొక్క డే, ఆ తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇయర్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు డేట్ అనేది వచ్చేసింది. తర్వాత మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డ్యూటీ ఇన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడైతే చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు ఇక్కడైతే వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత మీరు మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫుల్ ఇక్కడ ఐఎస్ఎస్ మార్క్స్ నోట్ ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఇక్కడ జిఎస్టీ అనేది మీరు కరెస్పాండ్ ఇస్తున్నారా, పర్మనెంట్ ఇస్తున్నారా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు 850 రూపీస్ అనేది ఓబీసీ యువర్ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ డేట్ల మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో మనకు 1 జనవరి 2025 వరకు అయితే రిజల్ట్ కానీ ఏజ్ కానీ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఇచ్చారు 59.99 ఉంటే 60% ఇవ్వాలని, 54.99 ఉంటే 55% అయితే ఇవ్వాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే సో నాకైతే 74.99 ఈ విధంగా అయితే వచ్చేసింది. సో నేనైతే 75% అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీంట్లో ఇచ్చేసండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత వేరే అనేది క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు డూ యూ హ్యావ్ మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఇన్ అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ మీకు ఒకవేళ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మనకు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చేసండి. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో మెన్షన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎంప్లాయీ సంబంధించిన ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్స్ హ్యాండిల్డ్ ఇక్కడ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ సంబంధించిన ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే తెలుగు, తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా వస్తే కంపల్సరీ ఏదో ఒకటి లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేసి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. సో మీరు అన్ని కరెక్ట్ అయితే ఉంటే మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ అగ్రీ అయితే వస్తుంది. ఒకవేళ ఏమైనా బ్యాక్ ఎడిట్ ఆప్షన్ ఉంటే ఇక్కడైతే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్లింగ్ 1 ఇక్కడ ఎస్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి మీరు ఆ బ్లాక్ లో. తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంపల్సరీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్కి అయితే అప్లై చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడగదు. సో నేనైతే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్కి అయితే ఇక్కడైతే మీకైతే చూపెడతాను కాబట్టి సో ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కొన్ని అయితే ఉన్నాయో అవి చూసి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అన్ని కరెక్ట్ ఉంటే అగ్రీ చేసేసి ఇట్లా కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఓకే అయితే చేసేయండి. తర్వాత షూర్ అంటుంది. ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది ఈ రేటింగ్ ఏ విధంగా ఉన్నదో ఆయన నుండి రిక్వైర్డ్ వరకు వైట్ పేపర్ మీద రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేయండి. ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో కిందకైతే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇచ్చారు సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ క్యాపిటల్ లెటర్ షల్ నాట్ బి అక్సెప్టెడ్. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసండి. మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేసేసి క్యాప్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. నో చేంజెస్ డిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ అయితే వస్తుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి.
ఒకవేళ ఏమైనా మిస్టేక్ డాక్యుమెంట్స్ ఇవి చూసుకొని మీరు అక్కడ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మనకు క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ కార్డ్, క్యూఆర్ కోడ్ ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మీకు క్లిక్ చేసేయండి. పేమెంట్ అయితే మనకు ప్రాసెస్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ క్యాష్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, తర్వాత యూపీఐ కానీ ఇక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ప్రింట్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.